హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అమెజాన్ ప్రైమ్లో ఆర్కిటెక్చర్ 101 చెప్పి ఒక కొరియన్ మూవీ అయితే వచ్చింది. యాక్చువల్లీ ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2012 అయితే వచ్చింది. బట్ ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అది కూడా తెలుగు డబ్డ్ వర్షన్ అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే ఒక డీసెంట్ లవ్ స్టోరీ అనిపించేది. ఒక వన్ టైం వాచబుల్ ఒక లవ్ స్టోరీ. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక మన హీరో వచ్చేసి బేసికలీ తనైతే ఒక ఆర్కిటెక్చర్. సో తను ఒక కంపెనీలో అయితే వర్క్ చేసి ఉంటాడు. అండ్ వన్ ఫైన్ టైం మార్నింగ్ తన దగ్గరికి ఒక అమ్మాయి అయితే వస్తుంది. ఆ అమ్మాయి వచ్చేసి, సార్ మీరు ఎలాగైనా సరే మా హౌస్ అయితే మీరు డిజైన్ చేయాలని చెప్పి, సో అప్పుడు మన హీరో దగ్గరికి అయితే వస్తుంది. బట్ అప్పుడు ఆ అమ్మాయి ఎవరో కాదు, యాక్చువల్లీ హీరోయిన్. ఆ అమ్మాయి వచ్చేసి మన హీరోయిన్ వాళ్ళిద్దరు స్కూల్ డేస్లో ఉన్నప్పుడే లవ్ చేసుకుంటారు. బట్ వాళ్ళిద్దరికి బ్రేకప్ అనేది అవుతుంది. సో అప్పుడు యాక్చువల్లీ ఫస్ట్ దానికి హీరో అయితే ఒప్పుకోడు. బికాజ్ ఎందుకంటే ఆఫీస్లో పనిచేసే ఇంకొక అమ్మాయితో హీరోకి ఎంగేజ్మెంట్ అయితే అవుతుంది. సో బట్ యాక్చువల్లీ ఈ అమ్మాయి తన ఫస్ట్ లవ్. సో ఎందుకు అన్నెసరీ అని చెప్పి హీరో అయితే ఒప్పుకోడు. బట్ హీరోయిన్ వచ్చేసి హీరో వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే నా హౌస్ని మీరే డిసైడ్ చేయాలని చెప్పి కన్విన్స్ చేస్తుంది. సో ఫైనల్కి హీరో అయితే ఒప్పుకుంటాడు. బట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక స్టోరీ ఒక వన్ లైన్ ఆర్డర్ ఏంటంటే తన స్కూల్ లవర్ ఉంది కదా, సో తన ఫస్ట్ లవర్ లేదు, తనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అని అమ్మాయి. సో ఇద్దరు ఇట్లా ఎవరిని పెళ్లి చేసుకుంటాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది ఒక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే ఇందా చెప్పినట్టు ఈ మూవీ మనం చూసుకుంటే కనుక 2012 అయితే వచ్చింది. సో అప్పుడు మనకి ఈ స్క్రీన్ ప్లే అంతా మనకి కొంచెం కొత్తగా అయితే అనిపిస్తుంది. బట్ ఆల్మోస్ట్ ఒక 12 to 13 years బ్యాక్ అసలు. బట్ ఇప్పుడు ఈ స్క్రీన్ ప్లే ఎంతమందికి నచ్చుతుంది అని చెప్పి ఇదైతే కొంచెం క్వశ్చన్ మార్క్. బట్ బాగానే ఉంటుంది, మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. పాస్ట్లో అండ్ ప్రజెంట్ ఇలా స్క్రీన్ ప్లే అంతా బ్యాక్ అండ్ ఫోర్త్ అయితే వెళ్తుంది. మనం చూసినంతసేపు మనకి ఓకే అనిపిస్తుంది. బట్ ఎప్పుడో 10 years బ్యాక్ వచ్చింది. బట్ ఇప్పుడు కూడా మనం చూసినప్పుడు మనకి కొంచెం మనకి బాగానే ఓకే అనిపిస్తుంది తప్ప బట్ ఎక్స్ట్రాడర్ అన్నట్టు ఫీలింగ్ అయితే రాదు. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి ఏంటంటే కనుక రన్ టైం జస్ట్ 2 hours ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. అండ్ తెలుగు డబ్బింగ్ విషయానికి వస్తే తెలుగు డబ్బింగ్ కూడా అయితే బాగానే ఉంది. బట్ మధ్యలో ఏంటంటే కొన్ని యాడ్స్ అయితే వస్తున్నాయి, అదే కొంచెం ఇరిటేటింగ్గా ఉంది. సో బట్ అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఈ మూవీ అయితే డీసెంట్ లవ్ స్టోరీ, వన్ టైం వాచబుల్ మూవీ. మీకు కనుక లవ్ స్టోరీస్ డ్రామా సిస్టమ్ అయితే ఒకసారి ట్రై చేయవచ్చు. లేదు నాకు యాక్షన్ కావాలి, ట్విస్ట్ అండ్ టర్న్స్ కావాలంటే బట్ ఈ మూవీని అయితే స్కిప్ చేయవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.25 out of 5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్డ్ వర్షన్ అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.